మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబుపై పూతు పురాణం విప్పిన అంబటి ఇంటి దగ్గరకు టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అంబటి ఇంటిపై దాడి చేశారు. చంద్రబాబును బూతులు తిట్టి కూడా అబద్ధాలు ఆడుతూ సీఎం అంతు చూస్తానన్న అంబటి ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. ఇంటి అద్దాలు, కారు ధ్వంసం చేశారు. అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంబటి రాంబాబు ఇంటికి సమీపంలోనే కొన్నూరు ఎమ్మెల్యే పట్టుకొని ఏది పడితే తిడతాడు. అసలు బూతులు తిడతారు. బయటకు వస్తే బూతులు లోకమంతా పంచాయనట్టు డౌన్ డౌన్ అంబటి డౌన్ డౌన్ అంబటి డౌన్ డౌన్ అంబటి రాంబాబు డౌన్ అంబటి రాంబాబు డౌన్ డౌన్ అంబటి రాంబాబు డౌన్ డౌన్ అంబటి రాంబాబు డౌన్ డౌన్ కేడి రెడ్డి సారీ చెప్పాలి అంటే డౌన్ డౌన్ కల్తీ రెడ్డి అంబాగాడు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబుపై బూతు పురాణం విప్పిన అంబటి ఇంటి దగ్గరకు టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అంబటి ఇంటిపై దాడి చేశారు. చంద్రబాబును బూతులు తిట్టి కూడా అబద్ధాలు ఆడుతూ సీఎం అంతు చూస్తానన్న అంబటి ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. ఇంటి అద్దాలు, కారు అద్దాలు ధ్వంసం చేశారు. అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కోటేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. గుడ్ ఈవినింగ్ కోటేశ్వరరావు, చెప్పండి అసలు అక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొంది? గుడ్ ఈవినింగ్. ఇక్కడ అయితే ఉద్రిక్తత వాతావరణం ఉంది. భారీ ఎత్తున టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ రావడం జరిగింది. ఇక్కడ జనం మాత్రం విపరీతంగా అద్దాలు పగలగొట్టడం, రాంబాబు ఆఫీసు మీద దాడి చేయటం, రాంబాబు హౌస్ మీద దాడి చేయటం. ఇక్కడైతే మనం చూస్తున్నాము అద్దాలు ఇవి పగిలున్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ జన సంద్రోహాన్ని అయితే కంట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికీ ఆగని ఈ గోళ దాదాపుగా ఒక 2 గంటల నుంచి జరుగుతుంది. ఈ పరిస్థితి ఎంతవరకు వెళ్తుందనేది చెప్పలేని పరిస్థితిగా ఉంది. పోలీసులు ఇంకా మోహరించడానికి ఉన్నారు. ఇక్కడ జిల్లా ఎస్పీ స్థాయి అధికారులు కూడా వచ్చి ఉన్నారు. భారీగా మొత్తం పగలగొట్టడం, గోడలెక్కి ఇవి చేయటం, వాళ్ళు 4 గంటలకి అరెస్ట్ చేయమని టీడీపీ కార్యకర్తలు చెప్పటం జరిగింది. చెయ్యకపోతే గనక మేము ఉద్రిక్తత చేస్తామని చెప్పి ముందే హెచ్చరించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ కార్లు గాని, రాంబాబు ఇంటిని గాని ఇదంతా చేయటం జరుగుతుంది. కోటేశ్వరరావు, అలాగే టీడీపీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. దానిపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? భారీ ఎత్తున వాగ్వాదం జరిగింది. కొంత దూరం అయితే ఒక 500 మీటర్లు 1000 మీటర్ల వరకు పరిగెత్తుకొని వెళ్ళటం కూడా జరుగుతుంది. ఇక్కడైతే ఇప్పటికి టీడీపీ కార్యకర్తలు అద్దాలు పగలగొట్టడం మనం చూస్తున్నాం. వీడియోస్ లో చూడండి, ఆ కార్లు పగలగొట్టడం ఎంత భారీ ఎత్తున గందరగోళంగా ఉంది. దగ్గర ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఇక్కడ ఈ విద్యుత్ చూడండి, ప్రస్తుతానికి లైవ్ చూపిస్తున్నాం మీకు. ఇక్కడైతే పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి అయితే ఉంది. ఎప్పటికప్పుడు వాళ్ళు సర్ది చెప్పడానికి చూస్తున్నారు, కానీ కంట్రోల్ కానీ కార్యకర్తలు, నాయకులు. కోటేశ్వరరావు, అసలు టీడీపీ కార్యకర్తలు సుమారుగా అక్కడ ఎంతమంది ఉన్నారు? అలాగే ఎవరు ఆ అద్దాలను ధ్వంసం చేసే పనిగా చూస్తున్నారు? అసలు టీడీపీ కార్యకర్తలు ఎంతమంది అక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది? టీడీపీ కార్యకర్తలు అయితే ఒక 200-300 మంది దాకా ఉన్నారు. ఇది కార్యకర్తలు ధ్వంసం చేస్తున్నారా, వేరే వాళ్ళు బయట నుంచి వచ్చారా అనేది కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కార్యకర్త కొంతమంది ఫస్ట్ అయితే ఒక 50 మంది దాకా రావడం జరిగింది మహిళలతో పాటు. తర్వాత కొంతమంది వచ్చారు. వారు ఉన్నట్టుండి రాళ్లు వేయటం, ఇల్లు అద్దాలు పగలగొట్టడం అవి చేయటం జరిగింది. తర్వాత ఇంకా జనం వైసీపీ వాళ్ళు అడ్డుపడుతున్నారా, టీడీపీ వాళ్ళు వాళ్ళని అడ్డుకుంటున్నారు అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఇక ఎమ్మెల్యే గల్లా మాధవి ఇంకా టీడీపీ కార్యకర్తలు ఇంకా భారీగా చేరుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దానిపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? పక్కనే మనకి ఈ అంబటి రాంబాబు ఆఫీసు హౌస్ ఎదురెదురే ఉన్నాయి.
సిద్ధార్థ నగర్ లో ఉన్నటువంటి వీళ్ళ హౌస్ ఆఫీసు ఎదురెదురే ఉండడం, దీనికి కోతవేటు దూరంలోనే ధూళిపాళ్ల నరేంద్ర ఆఫీస్ కూడా ఉంది. అక్కడికి ఫస్ట్ ఈ టీడీపీ కార్యకర్తలు నాయకులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ చేరుకున్న తర్వాత దాని మీద వచ్చిన కొంత ఉద్రిక్తత ఇటు రావడం జరిగింది. ఫస్ట్ ఆడవాళ్ళకి మధ్య ఈ గొడవ స్టార్ట్ అయ్యి మొత్తం స్ప్రెడ్ అయిపోయింది గగన. ఎస్ కోటేశ్వర, ఇక పోలీసులు అయితే ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అక్కడ జరుగుతున్న వాగ్వాదాన్ని పోలీసులు అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారా? పూర్తి ప్రయత్నం చేస్తున్నా కానీ అదుపు రాని పరిస్థితి. ఇక్కడ వీరు ఎంత ప్రయత్నం చేసినా ఆ ఇళ్ల మధ్యలోంచి గోడలెక్కి వెనక ఇళ్ల సందుల్లోంచి ఇప్పుడు ఎట్లా పడితే అట్లా చీపులు తీసుకొని గోడలు దూకేసి మొత్తం పగలగొట్టి ఎంత పొంది పోలీసులు వచ్చినా కూడా అదుపు చేయలేని పరిస్థితి ఉంది కదా. ఇంకా చంద్రబాబు నాయుడు అయితే ఈ కార్యకర్తలు కోటేశ్వరరావు తమ అభిమాన నాయకుడు చంద్రబాబు నాయుడిని దూషించినందుకే టీడీపీ కార్యకర్తలు అంబటి ఇంటిపై ఇలాగా భారీగా అంటే అద్దాలు ధ్వంసం చేసే స్థాయికి వచ్చారని తెలుస్తోంది. అసలు టీడీపీ కార్యకర్తలు అంతగా బగ్గుమంటానికి కారణం ఏంటి? అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? ఆయన అంబటి రాంబాబు అనుచితమైన వ్యాఖ్యలు చేయటం, అది కాకుండా పచ్చి బూతులు మాట్లాడటం చాలా తప్పు అని చెప్పి కార్యకర్తలు నాయకులు అంటున్నారు. అది కూడా ఈ రాంబాబు అనే అతను ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా దూకుడు స్వభావం కలిగిన వ్యక్తి. ఇతన్ని ఇంకా ఉపేక్షించేది లేదు అని చెప్పి భారీగా పెద్ద స్థాయిలో నాయకులు చేరుకోవటం కూడా జరుగుతుంది. మొదటి తప్పు రెండవ తప్పు కాదు, ఎప్పుడు ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా ముందుండి నోరు జారటం అనేది అంబటి రాంబాబుకి అలవాటుగా మారింది. కార్యకర్తలు ఇక ఉపేక్షించే పరిస్థితి లేదని పెద్ద ఎత్తున కూడా చేరుకుంటున్నారు కదా. ఇటు విజువల్స్ చూడండి, విపరీతమైన కొంతమంది నాయకులు ఇంకా పెరిగారు. ఇప్పుడు విపరీతంగా జన సంద్రోహం బాగా పెరుగుతుంది. ఎస్ కోటేశ్వరరావు, అసలు అయితే అంబటి గతంలో కూడా చాలా సార్లు నోరు జారటం మనం చూస్తూనే వచ్చాం. అయితే ఈసారి టీడీపీ కార్యకర్తలు అసలు ఏ మాత్రం తగ్గం, మా నాయకుడినే దూషిస్తారా అన్నట్లుగా కనిపిస్తుంది. అక్కడ విజువల్స్ లో అయితే సుమారు అక్కడ ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు, ఇంకా ఎంతమంది వచ్చే అవకాశం కనిపిస్తుంది? దగ్గర దగ్గర ఒక 5,000 మంది కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంది కదా. ఇక్కడైతే ఉంటే ఇక్కడ ఉండడానికి కూడా కొంచెం మీడియా కూడా ఒక్క నిమిషం, మీడియా కూడా పరిస్థితి ఉధృతంగా ఉంది. హలో, ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ టైం కాదు, గతంలో కూడా చాలా సార్లు నోరు దారిన పరిస్థితి అయితే ఉంది. ఈసారి మాత్రం ఆగే ప్రసక్తి లేదు అని చెప్పి చెప్తాం కూడా జరుగుతుంది. పెద్ద ఎత్తున చేరుకోవడానికి కూడా ఉంది అవకాశం. ఎస్ కోటేశ్వరరావు, ఇక అంబటి దిష్టి బొమ్మలు కూడా ధ్వంసం చేస్తున్నారన్నట్టుగా తెలుస్తుంది. అసలు అక్కడ విజువల్స్ లో మనకి చాలా హడావుడిగా కనిపిస్తుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఒక్క నిమిషం పూర్తి స్థాయిలో అధికారులు కూడా భారీ ఎత్తున చేరుకున్నారు. నాయకులు ఇంకా రావడం జరుగుతుంది. వైసీపీ కార్యకర్తల నాయకులు కూడా వస్తున్నారు. గతంలో ఎన్నిసార్లు మా నాయకుడిని అన్నా కూడా ఊరుకున్నాము, కానీ ఈసారి మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అంబటి రాంబాబు నోరు దారటం పదే వింటూ వస్తున్నాం. ఈసారి మాత్రం ఆ నోరుకి కంట్రోల్ పెట్టాలనే ఉద్దేశంతో కార్యకర్తలు కూడా అనడం జరుగుతుంది. ఎంత ఆపినా కూడా ఆగే పరిస్థితి లేదు. అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు కూడా ఈ కార్యకర్తలు అదుపు చేసే పనిలోనే ఉన్నారు గగనం. ఎస్ కోటేశ్వరరావు, అసలు సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడు గానీ ఒకరిని దూషించడం లేదా ఒకరిని తప్పు పట్టడం గానీ ఉండదు. ఆయన పని ఏంటో చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. అలాంటి చంద్రబాబు నాయుడు పేరు ప్రత్యేకంగా తీసి ఇలా దూషించడం వెనుక అసలు కారణాలేంటి? ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మృదు స్వభావిగా ఉన్న పేరు మొదటి నుంచి ఉంది. ఆయన పనులెత్తి వేరే కార్యకర్తని గాని అన్న మాట ఉండదు. ఏ రోజు కూడా కార్యకర్తలు గాని నాయకులు గాని ఒక మాట అని దూషించిన పరిస్థితులు అయితే లేవు. ఇక్కడ పరిస్థితులు అయితే వేరుగా ఉన్నాయి. ఎప్పటి నుంచో చూస్తున్న ఈ రాంబాబు యొక్క పరిస్థితి మొన్న సంక్రాంతి నుంచి స్టార్ట్ అయిందని చెప్పి చెప్పుకోవాలి. సంక్రాంతి పండగ రోజు కూడా విపరీతమైన స్టెప్పులు వేస్తూ కొన్ని పాటలకి తీవ్ర వ్యాఖ్యలతో వచ్చే విధంగా పాటల్లో కూడా పెట్టి కొంత రెచ్చగొట్టే విధానంతో
చెప్పులు కూడా వేసినట్టు, సంక్రాంతి సంబరాలు కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇవన్నీ టీడీపీ కార్యకర్తలు గాని నాయకులు గాని అదుపులో పెట్టుకొని ఆగారు. వారికి ఈ రోజు అతనే సమయం ఇచ్చినట్టుంది. ఆయనైతే మాత్రం వయసు అయిపోయింది, పెద్ద వయసులో ఉన్నాను, నేను బై మిస్టేక్ నోరు దారాను, తప్పు అని చెప్పుకుని సమర్థించుకునే పరిస్థితి కూడా ఉంది అంబటి రాంబాబు. కోటేశ్వర, అసలు అంబటి అయితే ఇప్పటికైనా తను తప్పు మాట్లాడారని, దూషించడం తప్పేనని ఒప్పుకోకుండా ఇంకా దానిని కవర్ చేస్తూ రెడ్ బుక్ కూడా నన్నేం చేయలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపైన కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే అవకాశం అయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకా ఇంతకు ముందు ఒక అరగంట క్రితం అంబటి రాంబాబుని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చిన తర్వాత అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన ఏదన్నా వచ్చి సీఎం కి, చంద్రబాబు నాయుడికి క్షమాపణ చెబుతారేమో, ఏదన్నా జరుగుతుందేమో, ఏదన్నా సర్దుబాటు విషయం మీద మాట్లాడతారేమో అని చెప్పి చాలా మంది చూసినప్పటికీ ఆయన ఇంకా కూడా తీవ్రంగా రెచ్చగొచ్చే విధానం. అంటే ఏమన్నారంటే, మా ఇంట్లో 2 కుక్కలు కూడా నీ రెడ్ బుక్ భయపడదు, నేనెంత, నన్ను అరెస్ట్ చేసుకో, నేనే వస్తాను, నా కార్యకర్తల పక్కన పెట్టుకో, నేను అరెస్ట్ అవుతాను, పోలీసులు రామంటే నేనే వస్తాను అనే మాటలు కూడా ఎదురుగా ఉన్న టీడీపీ కార్యకర్తలు, అభిమానులు అందరూ వినడం జరిగింది. దాని మీద కూడా కొంత ఉద్రిక్తత పెరిగినట్లుగా అనిపిస్తుంది. గగన్ కోటేశ్వరరావు గారు, ఇక మీరైతే లైవ్ లోనే ఉండండి, మేము మళ్ళీ మీ దగ్గర నుంచి మరింత సమాచారం తీసుకుంటాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఫోన్ ఇన్ లో తెలుగు యువత అధికార ప్రతినిధి వంశీకృష్ణ బండారు లైవ్ లోకి వచ్చి ఇంకా మరింత సమాచారం మనకు అందిస్తారు. గుడ్ ఈవినింగ్ గగనా గారు. గుడ్ ఈవినింగ్ వంశీకృష్ణ గారు, చెప్పండి. అదే ఈరోజు అంబటి రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా వైసీపీ అధికారిక భాష అయినటువంటి ఆ ఎల్ పదాలు, ఆ నియమ్మ మొగుడు పదాలు, అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చెవిన పట్టం 19 నెలల క్రితం ఆగిపోయాయి. 19 నెలల క్రితం వైసీపీ అధికారిక భాష ఆంధ్రప్రదేశ్లో ఏ మంత్రి నోట వెంట చూసినా కానీ, ఏ వైసీపీ నాయకుడి వెంట చూసినా కానీ అదే భాష ఉండేది. మళ్ళీ 19 నెలల తర్వాత ఏదైతే ఈ అంబటి రాంబాబు ఉన్నాడో, ఇంట్లో ఆయన భార్యతో కూడా అదే భాష మాట్లాడతాడు, ఇంట్లో ఆయన కూతుళ్లతో కూడా అదే భాష మాట్లాడుతున్నారు. మీరు ఇంకా మహిళ కాబట్టి చాలా తక్కువగా చెప్పాల్సి వస్తా ఉంది గగనా గారు. వంశీకృష్ణ గారు, ఎప్పుడు చూసినా గానీ అసలు టీడీపీ నాయకులను కానీ, లేదంటే చంద్రబాబు నాయుడిని కానీ, లోకేష్ ని కానీ, వైసీపీ కార్యకర్తలు అయి ఉండొచ్చు, లేదంటే వైసీపీ నేతలు అయి ఉండొచ్చు, బూత్ పురాణమే తీసి కేవలం అవే మాట్లాడుతున్నారు. దానిపైన మీరేమంటారు? వాళ్ళ అధికారిక భాష మేడం, అది వాళ్ళ పార్టీకి ఉన్నటువంటి అధికారిక భాష. అదే భాష మా పార్టీలో మాట్లాడితే సస్పెండ్ చేస్తారు, వాళ్ళ పార్టీలో మాట్లాడితే వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. ఆ భాషలో మాట్లాడితే మీరు గతంలో చూసుకోవచ్చు. ఇదే అంబటి రాంబాబు కూతురు వయసు ఆడపిల్లలతో ఇలా మాట్లాడినందుకే కదా మంత్రి పదవి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి వీడికి. ఇలా మాట్లాడబట్టే శబాష్ బాగా మాట్లాడామని చెప్పి మంత్రి పదవి ఇచ్చారు వీడికి గతంలో. ఇట్లాంటి మాటలన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఒక స్ట్రాటజీగా ఈ మాటలు మాట్లాడారు. అంబటి రాంబాబు ఏదో ఆవేశంగా మాట్లాడిన మాటలు కాదు ఇది. ఏదైతే ఈ తిరుమల లడ్డు వ్యవహారంలో సిట్ రిపోర్ట్ బయటపడతా ఉంది, వీళ్ళ భాగోతం అంతా ఈ రోజు రాష్ట్ర ప్రజలకు తెలుస్తా ఉంది. ఎలాగైనా దీన్ని డైవర్ట్ చేయాలి, డైవర్ట్ చేసే క్రమంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో అంబటి రాంబాబు ప్లాన్డ్ గా చేసినటువంటి వ్యాఖ్యలు తాడేపల్లి బూత్ బంగ్లా నుంచి ఆదేశాలు అందుకుని చంద్రబాబు నాయుడు గారిని అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా రెచ్చిపోతారు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది, ఈ లడ్డు ఇష్యూ సైడ్ ట్రాక్ చేయొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ఈ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఈ లోఫర్. గతంలో కూడా ఎప్పుడు అంబటి దూకుడు వ్యవహారం కనిపిస్తూనే ఉంటుంది. ప్రతిసారి చంద్రబాబు నాయుడిని కానీ, లేదంటే లోకేష్ ని కానీ దూషిస్తూనే ఉంటారు. అయితే ఈసారి ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి చెప్తూనే ఉంటున్నారు, మృదు స్వభావిగా తను పనేంటో తను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారే గానీ ఎప్పటికీ కార్యకర్తలకి ఎటువంటి
దుర్భాషలాడటం లేదంటే ఎటువంటి చర్యలు తీసుకున్నా వెంటనే ఆయన దానికి సంబంధించి యాక్షన్ తీసుకుంటారు. కానీ ఇక్కడ వైసీపీ అధినేత అసలు కార్యకర్తల మీద కానీ లేదంటే వైసీపీ నేతల మీద కానీ ఎటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకోకపోవడమే దీనికి కారణంగా మనం చూడొచ్చా? మేడం అలా ఏం లేదు. గతంలో ఇట్లాంటి వ్యాఖ్యలే మా కార్యకర్త చేసిన కారణంగా అతన్ని అరెస్ట్ చేసి శిక్షించడం కూడా జరిగింది. అంబటి రాంబాబు మీద ఇప్పటికే గుంటూరులో నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అంబటి రాంబాబును డెఫినెట్లీ చట్టపరంగా శిక్షిస్తాం. అలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా ఎవరి మీద చేసినా కానీ శిక్షిస్తామని చెప్పేసి మేము గతంలోనే నిరూపించాం. గతంలో భారతీరెడ్డి గారిని అన్నందుకే కదా మా కార్యకర్త కిరణ్ అరెస్ట్ చేసింది. ఈ రోజు అట్లాంటి వ్యాఖ్యలే ఈ అంబటి రాంబాబు చేస్తే చూస్తా ఊరుకోం. డెఫినెట్లీ నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ అయింది. అంబటి రాంబాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేస్తారు. మరొకటి ఏంటంటే నేను చెప్తా ఉన్నా అంబటి రాంబాబుకి, ఎందుకు తిడతా ఉన్నావు చంద్రబాబు నాయుడు గారిని? 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేశారనా? 16,000 డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చారనా? -6 డిగ్రీల చలిలో 76 ఏళ్ల వయసులో దావోస్కి వెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడి తెచ్చారనా? యువతకు ఉద్యోగాలు ఇస్తున్నారనా? ఎందుకు తిడతా ఉన్నావు చంద్రబాబు నాయుడు గారిని? రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నారనా? నీకు అంతగా ఎవరిని తిట్టినా కానీ కరెక్ట్ కాదు. నీకు అంతగా తిట్టుకోవాలి, నీకు అంతగా ఆ పదాలు పలికితేనే నీకు తెల్లారిద్ది అనుకుంటే రాష్ట్రానికి రాజధాని చేసిన వాడిని తిట్టుకో, రాజధాని లేకుండా చేసిన వాడిని తిట్టుకో, వాళ్ళ పాపాయిన వాళ్ళని వేసేసి మా మీద నెట్టిన వాళ్ళని తిట్టుకో. తల్లి చెల్లి ఎల్లో శారీ కట్టుకుంటే కూడా తట్టుకోలేకపోయావు కదా, వాడిని తిట్టుకో. అంతేగాని మా నాయకుడిని తిడితే ఈ రోజు అంబటి రాంబాబు చేసిన పనికి జీవితాంతం అంబటి రాంబాబు రిగ్రెట్ అయ్యేలాగా మాత్రం చర్యలు ఉంటాయి. అంబటి రాంబాబే కాదు, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ కూడా భూస్థాపితం అవుతాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎస్ వంశీకృష్ణ గారు, టీడీపీ కార్యకర్తలు అయితే మళ్ళీ ఇలాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా ఖచ్చితంగా గట్టి చర్యలు తీసుకోవాలన్నట్లుగా ఈసారి క్లియర్ గా కనిపిస్తుంది. అసలు ఎలాంటి చర్యలు అంబటిపై తీసుకునే అవకాశం ఉంది? మేడం చట్టపరంగా డెఫినెట్లీ శిక్షిస్తాం. అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యల్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇప్పుడు అంబటి రాంబాబు ఆ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటో కూడా ప్రజలు ఆల్రెడీ విశ్లేషించుకుంటా ఉన్నారు. ఏదైతే ఈ లడ్డూ ఇన్సిడెంట్ ఉందో, ఈ లడ్డూ ఇష్యూ ఉందో, ఆ లడ్డూ ఇష్యూ సైడ్ ట్రాక్ చేయడానికి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేయడానికే అంబటి రాంబాబు ఈ వ్యాఖ్యలు చేశాడని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఎన్ని చేసినా కానీ ఈ రోజు లడ్డూ వ్యవహారంలో ఇన్వెస్టిగేషన్ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో జరుగుతూ ఉంది. మీరు ఎంత డైవర్ట్ చేసినా మనుషుల్ని డైవర్ట్ చేయగలరేమో కానీ దేవుణ్ణి డైవర్ట్ చేయలేరు. మీ పాపం పండింది. ఈ క్రమంలో వచ్చినటువంటి లడ్డూ వ్యవహారంలో వచ్చినటువంటి అన్ని రిపోర్ట్లు ప్రజల ముందు ఉంచుతాం. వీళ్ళ రిపోర్ట్లు బయటపడతాయని డైవర్ట్ చేయడానికి ఇట్లాంటి పనులు చేస్తా ఉన్నారు. వీటన్నింటినీ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేయాలి. తద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతలు నశిస్తే ఆ విషయం కనుమరుగవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ రోజు అంబటి రాంబాబు ఈ వ్యాఖ్యలు చేశాడు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అలాగే వాళ్ళ పార్టీ కావచ్చు, వాళ్ళ అధినేత కావచ్చు, ఈ వ్యాఖ్యలకు పర్యవసానం చూస్తారని చెప్పి కూడా తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధిగా హెచ్చరిస్తా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. ఎస్ వంశీకృష్ణ గారు, ఇక ప్రెస్ మీట్ పెట్టి కూడా అంబటి చంద్రబాబుకి క్షమాపణ చెప్తాడు అని చూస్తే రెడ్ బుక్ నా ఇంటి కుక్కని కూడా ఏం చేయలేదంటూ మరొకసారి రెచ్చిపోయారు. అసలు ఆయన మీద ఈసారి కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉందంటారా? మేడం ఇప్పుడు అంబటి రాంబాబు పదే చెప్తా ఉన్నాడు, రెడ్ బుక్ నా ఇంటి కుక్క కూడా భయపడదని. మరెందుకు మేడం జగన్మోహన్ రెడ్డి గారు అంత భయపడిపోయారు? ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టాడు, రెడ్ బుక్ చూపించేసి మమ్మల్ని అందరినీ భయపెడుతున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడిపోయాడు? అంటే అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డిని ఆయన ఇంటి కుక్కతో పోల్చాడా? ఆయన ఇంటి కుక్క కంటే జగన్మోహన్ రెడ్డి పిరికోడా? వీళ్ళ నాయకులు ఎక్కడ చూసినా కానీ రెడ్ బుక్ అని వణికిపోతా ఉన్నారు కదా. వాళ్ళందరూ ఎందుకు భయపడతా ఉన్నారు? వాళ్ళందరికంటే అంబటి రాంబాబు ఇంట్లో కుక్క ధైర్యవంతురాలా? ఇట్లాంటి యదవ మాటలు, ఇట్లాంటి లుచ్చా మాటలని చెప్తే 11 సీట్లు పడిపోయారు. ఇంకా కుక్క భయపడదు, నక్క భయపడుతుంటే భయపడేవాడు భయపడుతున్నాడు రెడ్ బుక్ కి. అందరూ భయపడతారు. డెఫినెట్లీ మనం ఉండేది ఒక సమాజంలో, సమాజానికి అందరూ విలువ ఇవ్వాలి. ఆ విలువ ఇవ్వని ఎవడైనా కానీ భయపడతాడు, భయపెడతాం. ఎస్ వంశీకృష్ణ గారు, ఇక చట్టపరంగా ఏ చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అలాగే ఇప్పటికే కార్యకర్తలు డిఫమేషన్ కేసులు పెట్టాలన్నట్లుగా అక్కడ అరుస్తూ కనిపించారు విజువల్స్ లో. అసలు ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది? మేడం ఆల్రెడీ ఇప్పటికే అతని మీద కేసు రిజిస్టర్ అయింది నల్లపాడు పోలీస్ స్టేషన్ లో. అతని ఇంటికి పోలీసులు వెళ్లారు, అరెస్ట్ చేస్తారు. గతంలో పట్టాభి గారు అనని మాటల్ని ముఖ్యమంత్రిని అనకుండానే, అతను అనింది వేరే వ్యక్తిని అయితే ముఖ్యమంత్రినే అన్నట్టుగా నన్నే అన్నారు అని చెప్పేసి పట్టాభి గారిని ఎలాగైతే అరెస్ట్ చేశారో
చట్టంలో ఏ అయితే సెక్షన్స్ ఉన్నాయో వేటి కింద అయితే ఇతను శిక్షార్హుడో అన్ని సెక్షన్స్ ప్రకారం ఇతను డెఫినెట్లీ శిక్షిస్తాం. ఎస్ వంశీకృష్ణ గారు, అంటే చంద్రబాబు అయితే చాలా అంటే ఎప్పటికప్పుడు కార్యకర్తల్ని కానీ లేదంటే టీడీపీ నేతల్ని కానీ మన పనేంటో మనం చూసుకొని ముందుకు వెళ్దాం, మనం రాష్ట్రం అభివృద్ధి గురించి ఆలోచిద్దాం అన్నట్లుగా ఆయన ముందుకెళ్తూ ఉంటారు. అలాంటి నాయకుడిని పట్టుకొని అసలు సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకొచ్చి మరీ తిట్టడం, ఇది కేవలం రెచ్చగొట్టే పనిగా చేశారంటారా? అదే మేడం, నేను అదే చెప్తా ఉన్నా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు మేడం? ఈ రోజు కుప్పంలో రేపు ఆదివారం కాబట్టి సామాజిక పెన్షన్లు వృద్ధులకి వికలాంగులకి ఈ రోజు పెన్షన్ ఇవ్వాలి, ఒక రోజు ముందే ఇద్దామని. ఎందుకు? రేపు ఆదివారం కాబట్టి ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి ఆ ఇబ్బంది పడకుండా ఒక రోజు ముందే ఇవ్వాలని చెప్పేసి మా నాయకులందరికీ, రాష్ట్రంలో ఉన్నటువంటి మా నాయకులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆ పనిలో భాగంగా మా నాయకులందరూ కూడా పెన్షన్లు ఇస్తా ఉంటే వీళ్ళు చేస్తున్న పనులేంటి? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు? ఈ రోజు ప్రజల మధ్య ఉన్నారు, పేద ప్రజల మధ్య ఉన్నారు. బంగారు కుటుంబం అనుకుంటే ఒక కుటుంబాన్ని కలవటానికి వెళ్ళారు. ఆయన పని ఆయన చేసుకుంటా పోతా ఉన్నారు. కానీ వీళ్ళకి రోజు చంద్రబాబు నాయుడు గారు నామస్మరణ చేయండి వీళ్ళకి పొద్దుపోదు కదా. సో అట్లాంటి వ్యాఖ్యల్లో భాగంగానే ఈ రోజు అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఎన్ని ఏమనుకున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు కమిటెడ్ టు ది స్టేట్, ఆయన రాష్ట్రానికి కమిటెడ్ లీడర్. సో ఆయన పని ఆయన చేసుకుంటా పోతారు. ఎంత డిస్టర్బెన్స్ వచ్చినా కానీ. ఒక్క విషయం అయితే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుందండి, అంటే చంద్రబాబు గారు ప్రతిసారి అంటే అభివృద్ధి సంక్షేమం వాటిపైన దృష్టి పెడితే అంబటి మాత్రం ఎలా అయినా మళ్ళీ జనంలో తన పేరు రావాలి, తనని మర్చిపోయారు అన్నట్లుగా కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటారు. దానిపైన మీరేమంటారు? మేడం, పేరు రావాలంటే ఈ రోజు రాష్ట్రానికి ఒక కంపెనీ తీసుకురండి మేడం, ఒక పెట్టుబడి తీసుకురండి, ఒక అభివృద్ధి తీసుకురండి, 10 మందికి సహాయం చేయండి. ఎల్పదాలు మాట్లాడితే వచ్చే పేరు కూడా ఒక పేరా మేడం? ఎల్పదాలు ఆయన 76 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి మీద ఎల్పదాలు వాడితే వస్తే పేరు వచ్చుద్ది అని అనుకుంటే అది కూడా ఒక బతికేనా మేడం అంబటి రాంబాబుది? వాడు బతుకుతా ఉన్నాడు, బురదలో పంది బతుకుతా ఉంది, అది కూడా ఒక బతికేనా? ఇట్లా మాట్లాడితే పేరు వస్తుంది, ఇట్లా మాట్లాడితే సోషల్ మీడియాలో మనకు లైకులు వస్తాయి, వ్యూస్ వస్తాయని అనుకుంటే అది కూడా ఒక బతికేనా మేడం? మొన్న అతనే చెప్పాడు స్వయంగా. అతను రాజకీయాలు మాట్లాడుతుంటే సోషల్ మీడియాలో అతను యూట్యూబ్ ఛానల్లో 100 మంది కంటే ఎక్కువ చూడలేదట. మొన్న ఆ మధ్య గుడ్డు పగలు కొట్టి ఆమ్లెట్ వేసాడట, 1,00,000 మంది చూశారంట అంబటి రాంబాబు ఆమ్లెట్ వేసాడని. అవి చేసుకోమనండి, ఏమైనా వ్యూస్ లైక్స్ కావాలంటే ఆమ్లెట్ వేసుకోమనండి, ముగ్గులు వేసుకోమనండి, ఇంకేం చేసుకోమనండి. అంతేగాని మా నాయకుడి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఈ రోజు చేసిన దానికి జీవితాంతం అంబటి రాంబాబు రిగ్రెట్ అయ్యేలాగా చేస్తామని చెప్పేసి తెలుగు యువత అధికార ప్రతినిధిగా మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నా. ఎస్ వంశీకృష్ణ గారు, ఇక ఈసారి అయితే కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు కూడా కాస్త కూడా వెనక్కి తగ్గే పరిస్థితి లేనట్లుగా కనిపిస్తుంది. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. ప్రతిసారి ఇలా జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటున్నాం కానీ ఈసారి అసలు తగ్గేదే లేదంటున్నారు. దానిపైన మీరేమంటారు? మేడం, ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారండి. ఎలక్షన్కి 1 సంవత్సరం ముందు నుండి ఎప్పుడూ ఒక మాట చెప్తా ఉండేవాళ్ళు. ఈసారి మా కార్యకర్తలు మా మాటలు కూడా వినరు, వారు మా మాటలు కూడా వినరు అని చెప్తా ఉండేవారు. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత 164 స్థానాలు మన ప్రజలు ఒక ఉద్దేశంతో గెలిపించారు. మనం అభివృద్ధి చేయాలి కానీ మనం రివెంజ్ తీసుకోవటాలు వ్యాండేటా పాలిటిక్స్ కావచ్చు, లేదంటే రివెంజ్ పాలిటిక్స్ కాదు, మనకు కాదు అధికారం ఇచ్చింది, అభివృద్ధి చేద్దాం, మళ్ళీ ప్రజల మనసు గెలుచుకుందాం అని నాయకుడు చెప్పినటువంటి మాటకి మేము తలొక్కి ఈ రోజు రాష్ట్రంలో ఎట్లాంటి ఈ చచ్చు సన్నాసులు ఎంత మాట్లాడుతా ఉన్నా కూడా మేమేం మాట్లాడకుండా ఉన్నాం. కానీ అది మా చేతగాంతనం అని అనుకుంటా ఉన్నారు. కాబట్టి ఇక చంద్రబాబు నాయుడు గారు అప్పుడేదైతే చెప్పారో ఈసారి నా కార్యకర్తలు నా మాట కూడా వినరు అని ఎప్పుడైతే చెప్పారో ఆ పరిస్థితి ఇప్పుడు వచ్చిందని అయితే నేను అనుకుంటా ఉన్నా. ఎస్ వంశీకృష్ణ గారు, అసలైతే ఆయన నోరు జారి అది అన్ని విజువల్స్ లో రికార్డ్ అయింది కూడా, కానీ మళ్ళీ తను ఏం అనలేదని చెప్పేసి మాట జారేస్తున్నారు. దీనికి సంబంధించి టీడీపీ కార్యకర్తలు ఇంకా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానిపైన మీరేమంటారు? అదే మేడం, వీళ్ళు సింగయ్య లాంటి వాళ్ళ కార్యకర్తను వాళ్ళు చంపుకునే అబ్బాయి ఏ వీడియో అన్నాడు. ఈ రోజు అంత క్లియర్ గా ఉన్నా నేనేం అనలేదు అంటున్నాడు. ఇవన్నీ వాళ్ళకే చెల్లి. ఆయన అన్నాడా అంటున్నా అనేది ప్రజలకు తెలుసు. ఆయన అన్నటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ప్రజలకు తెలుసు. వాటికి రిగ్రెట్ అయ్యేలాగా చేస్తామని నేను పదే చెప్తా ఉన్నా. టీడీపీ కార్యకర్తలు అయితే అస్సలు వెనక్కి తగ్గే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఇప్పటికే అంబటి ఇంటిపై రాళ్ల దాడి కూడా చేసినట్లు తెలుస్తుంది. ఇక పోలీసులు కూడా కంట్రోల్ చేయనంత మంది అక్కడికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇంకా కార్యకర్తలు వచ్చే అవకాశం ఉందంటారా మీరు? డెఫినెట్లీ అండి. అంబటి రాంబాబు
తగిన మూల్యం చెల్లించుకుంటాడని నేను ఇందాకటి నుంచి చెప్తానే ఉన్నా. మా కార్యకర్తలు ఎవరు మాట వినే ప్రసక్తి పరిస్థితిలో లేరు. మేమింకా కామ్గా ఉన్నాము అని అంటే అది నాయకుడి మీద గౌరవంతో. ఇన్ని రోజులు కామ్గా ఉన్నామంటే ఇక అవన్నీ కుదరవు. నో డౌట్ మా నాయకుడిని అంటే మాత్రం సంయమనంతో మేము ఉంటాం. అంబటి రాంబాబు అన్నటువంటి వ్యాఖ్యలకి డెఫినెట్లీ యాక్షన్ ఉంటుంది. అందులో భాగంగానే మరి అంబటి రాంబాబు ఆల్రెడీ మరి ఉన్నాడో పోయాడో, అంటే గుంటూరు నుంచి పోయాడో ఉన్నాడో మాకైతే తెలియదు. అతను ఎక్కడున్నా కానీ లాక్కొస్తాం, చట్టం ముందు దోషిగా నిలబెడతాం. ఎస్ వంశీకృష్ణ గారు, థ్యాంక్ యూ అండి, చాలా సమయం అయితే Thank you, కేటాయించారు. గగన గారు. థ్యాంక్ యూ. యా Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.